92వ కీర్తన 92 చదువుతామా? చదువుతా ఈజీగా ఉంటుంది కీర్తన. సరే, నేను చదువుతాను, నాతో కూడా కలిసి మీరందరూ చెప్తున్నా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నుండుటకే కదా భక్తిహీనులు గడ్డి వల్లే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించుదురు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు వచ్చిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వవేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏడు చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడి మాటలు మన వికిళ్ళు పోగా దీవించుగాక. ఆమె చెప్పు అందరూ ఆమేన్. ఆమేన్. సువార్త 27వ అధ్యాయం 57వ వచనం నుంచి చదువుకున్నాం.